శోధించబడుట పాపము కాదు. శోధన అందరికీ వస్తుంది. కానీ శోధించబడినప్పుడు ఆ ఉచ్చులో నువ్వు పడతావు చూడు, వాడు లావుతాడు చూడు నిన్ను, ఆ ఉచ్చులోనికి, ఆ వలలోనికి నేను లావుతాడు చూడు వాడు, నువ్వు అందులోకి ఈడ్చుకొని పోబడతావు చూడు, నువ్వు అందులోనికి వెళ్ళి పడతావు చూడు, అది పాపం. అలా ఎవరు పడతారు? అలా పరిశుద్ధాత్మ లేనివారు, కొత్త జన్మ పొందుకొని వారు, క్రొత్త జన్మ పొందుకుని వారు, నూతన స్వభావము పొందుకొని వారు. ఈ నూతన స్వభావం పొందుకొని వారు, క్రొత్త జన్మ పొందుకొని వారు అలాంటి శోధనలో వారు లాగబడతారు. వాళ్ళు అది నిజం. అది వాళ్ళు ఈడవబడతారు. వాళ్ళు ఆ శోధనలో, ఆ శరీర ఆశల్లో వాళ్ళు ఈడవబడతారు. వాళ్ళు ఈడవబడి అందులో పడేయబడతారు. కానీ కొత్త జన్మ పొందుకున్న వ్యక్తి దాన్ని తట్టుకుంటాడు. ఈజ్ హ్యావింగ్ ఎ ఇమ్యూనిటీ పవర్. ఆ శోధనను తట్టుకునే శక్తి ఉంది, ఆ శోధనను జయించే శక్తి ఉన్నది అతని లోపల. ఆ శోధనను జయించే శక్తి ఉన్నది ఆమె లోపల. ఎలా ఉన్నది అది? పరిశుద్ధాత్మయే ఆ ఇమ్యూనిటీ పవర్, పరిశుద్ధాత్మయే దానిని తట్టుకునే శక్తి అయి ఉన్నది.